హాయ్. ఇప్పుడు మనం గుంటూరు టు తెనాలి రోడ్లో వడ్లమూడి వద్ద విజ్ఞాన్ కాలేజీకి దగ్గరలో ఉన్నాం. సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ని మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను. అలాగే ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మనం రైట్కి తీసుకున్నట్టయితే ఈ రోడ్డు వడ్లమూడి విలేజ్లోకి వెళుతుంది. 60 ఫీట్ రోడ్ ఇది. ఎగ్జాక్ట్గా మనకి వడ్లమూడి యూనివర్సిటీ బ్యాక్ సైడ్కి వస్తుందన్నమాట ఈ రోడ్డు. కేవలం మెయిన్ రోడ్ నుంచి 900 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క లేఅవుట్ డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ యొక్క లేఅవుట్ ఎంట్రన్స్ రోడ్ నెంబర్ 1. ఇట్లా మొత్తం ఈ 60 అడుగుల రోడ్లు కానుకొని 4 రోడ్లు మెయిన్ రోడ్కి మనకి డైరెక్ట్గా ఉంటాయి అన్నమాట. 4 రోడ్లకి కూడా 4 గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రోడ్ నెంబర్ 2 ఎంట్రన్స్ నెంబర్ 2 ఇది. ఇక్కడ ఓవర్వ్యూ చూసినట్టయితే మన విజ్ఞాన్ కాలేజీ మనకి కనిపిస్తుంది బ్యాక్ సైడ్న. ఆ కాలేజ్ యొక్క కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని ఉంటుంది మన లేఅవుట్. అలాగే మనకు కనిపిస్తుంది ఓవర్ హెడ్ ట్యాంక్ అనమాట. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ప్రతి ప్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ ఒకటి ఇవ్వబడుతుంది. అలాగే రెసిడెన్షియల్గా డెవలప్ అయి ఉన్నటువంటి ఏరియాలో ఈ యొక్క లేఅవుట్ డెవలప్ చేయబడుతుంది అనమాట. లేఅవుట్లో అన్నీ కూడా సీసీ రోడ్స్ వేయడం జరుగుతుంది. అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్స్ పార్కులు, ల్యాండ్స్కేపింగ్ పార్క్స్ కూడా దీంట్లో మనం డెవలప్ చేస్తున్నాము. ఈ యొక్క లేఅవుట్కి దగ్గరలోనే రెసిడెన్షియల్గా డెవలప్ అయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి అనేది చాలా బాగుంటుంది. రెడీగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంట్రన్స్ రోడ్ నెంబర్ 3 ఇది. అలాగే ఇప్పుడు వచ్చేది రోడ్ నెంబర్ 4 అనమాట. ఇట్లా మెయిన్ రోడ్కి 60 ఫీట్ రోడ్కే 4 రోడ్లు మనకి కనెక్ట్ అవ్వటం వల్ల ఈ యొక్క లేఅవుట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. మనం ఒక 200 మీటర్లు కనుక ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే వడ్లమూడి విలేజ్ మనకి కనిపిస్తుందన్నమాట. అలాగే సిఆర్డిఏ వారి ఎల్పి నెంబర్తో ఈ యొక్క లేఅవుట్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఇళ్ళు కట్టుకొని నివాసం ఉండటానికైనా అలాగే మనకి కమర్షియల్గా కూడా ఈ యొక్క లేఅవుట్ చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది.